హలో ఎవరివన్, ఈ వీడియోలో ఈ ఓల్డ్ పెన్స్తో అయితే ఒక కనెక్టివ్ టెస్ట్ తయారు చేయాలని డిసైడ్ అయ్యానమాట. ఫైనల్గా ఈ క్యాప్స్ని అయితే రిమూవ్ చేసేయండి. నేను ఈ క్యాప్స్తో నాకు పని లేదు, ఓన్లీ లోపల ఉన్న బాడీస్తో మాత్రమే. ఒకటేమో నెగిటివ్ అనుకున్నాను, మరొకటేమో పాజిటివ్ అనమాట. రెండు ఒకలాంటి పెన్స్ అయితే నాకు దొరికాయి, కానీ కలర్ కొంచెం చేంజ్ అనమాట. గైస్ నో ప్రాబ్లం, కలర్తో పని లేదు. ఒకటేమో నెగిటివ్గా, ఇంకోటేమో పాజిటివ్గా తీసుకున్నాను. గైస్ ఈ వీడియో ఇంతకుముందు ఇంకో వీడియో అప్లోడ్ చేశాను, అది కూడా కనెక్టివ్ టెస్ట్నే, కొద్దిగా ప్రొఫెషనల్గా తయారు చేశాను. దాన్ని మీరు చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఇంకా అలానే ఈ బాడీస్ని కవర్ చేయడానికి బ్లాక్ పెయింట్ అయితే వేశాను. ఇది క్యూబ్ అనే పెయింట్ని అయితే వాడాను. ఇక్కడ క్యూబ్ పెయింట్స్ అన్ని కొడితే ఫ్లిప్కార్ట్లో మనకి అవైలబుల్గా దొరుకుతాయి. ఇంకా అలానే ఇక్కడ 3.7 ఎల్ఈడి అయితే వాడతాను. ఇక్కడ ఈ ఎల్ఈడి ఎందుకంటే బ్లింక్ అవ్వడానికి. ఇది వైట్ కలర్ ఎల్ఈడి, ఒకటి పాజిటివ్, ఇంకోటేమో నెగిటివ్ అనమాట. ఇక్కడ మనం వీటిని కండక్ట్ చేయడానికి 2 స్క్రూస్ అయితే కావాలి, అంటే టెర్మినల్స్లా యూజ్ అవుతాయి. ఇక్కడ నేను వాటి కోసం ఈ స్క్రూస్ని వాడుతున్నాను. ఇక్కడ గ్యాస్ మీకు దొరికితే షాఫ్ట్స్ కానీ స్టీల్ రాడ్స్ లాంటివి కూడా వాడచ్చు. అయితే టిప్స్ లాగా అంటారు, టిప్స్ అంటారు కదా, ఆ టైప్లో నిప్స్ లేదా టిప్స్ లాగా. అయితే నేను స్క్రూస్ అవైలబుల్గా దొరికాయి, అవి నేను ఇన్సర్ట్ చేశాను కరెక్ట్గా పొజిషన్లో. గ్యాస్ ఫైనల్గా బ్యాక్ సైడ్ కూడా హోల్డ్ చేయండి, ఎందుకంటే ఇందులో వైర్ ఇన్సర్ట్ చేయాలి. అలానే ఫ్రంట్ కవర్ చేయడానికి క్యాప్ని వాడాను. ఇది బ్యాటరీ దగ్గర దొరుకుతుంది, బ్యాటరీస్లో దొరుకుతుంది క్యాప్. ఇంకా అలానే ఫైనల్గా టోటల్గా పాజిటివ్ టెర్మినల్ అనేది ఇన్సర్ట్ చేసేయండి. ఈ విధంగా ఫిక్స్ చేశాను నేను. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీగా ఫిక్స్ అయిపోయింది. దాని బాడీ కరెక్ట్గా లైట్ కూడా అందులో కనిపిస్తుంది. ఇప్పుడు దీనికి పవర్ సప్లై కావాలి. ఇది 3.7 లిథియం బ్యాటరీ. ఇది ఇయర్ బడ్స్లో దొరుకుతుంది. ఒక బడ్ నిప్తే అందులో క్లియర్గా కనిపిస్తుంది. ఒకటేమో పాజిటివ్ అనమాట, ఇంకోటేమో నెగిటివ్ అనమాట. సింపుల్ సర్క్యూట్, ఇది చాలా ఈజీ అనమాట. ఓన్లీ కనెక్టివిటీ కోసమే, కవరింగ్ కోసం, షార్ట్ సర్క్యూట్ రాకుండా కవరింగ్ కోసం ఇది వాడాను ఈ ప్రొడక్షన్. ఇదేమో నెగిటివ్ లెడ్ అనమాట. ప్లస్ ఇది కూడా ఫైనల్గా ఫిక్స్ చేసాం. ఇప్పుడు టెస్ట్ చేద్దాం. ఇంకోటి ఇది కండక్ట్ అనమాట, అంటే ఒక మెటల్ ఏదైతే ఉంటే దీంట్లో కరెంట్ పాస్ ఉందో చెక్ చేయడానికి. నేను మీకు శాంపుల్గా ఒక ఎలక్ట్రానిక్ బోర్డు చూపిస్తాను. ఈ బోర్డులో ఒక 3 డయోడ్స్ ఉన్నాయి, అలానే ఒక కెపాసిటర్ లాంటిది ఉంది, ఎలక్ట్రికల్ సంబంధించింది. అయితే మీకు అది పనిచేస్తుందో లేదో ఇందులో చూపిస్తాను. అయితే గ్యాస్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈ డయోడ్కి ఒకటి పాజిటివ్ అలానే ఇంకోటి నెగిటివ్ అని ఉంటాయి. ఇప్పుడు నేను ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ అనుకున్నాను. ఇప్పుడు నెగిటివ్ పెట్టాను, ఒకటేమో పాజిటివ్ పెట్టాను. అందుకే ఇది ఇప్పుడు వెళ్తుంది. ఇది రైట్ ఆర్డర్ అనమాట. ఇంతకుముందు పెట్టింది రాంగ్ ఆర్డర్. అది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓన్లీ డయోడ్కి మాత్రమే. రెజిస్టర్ పనిచేస్తుందో లేదో క్లియర్గా చెక్ చేయొచ్చు దీంతో. ఇదిగోండి ఈ విధంగా. ఒకవేళ షార్ట్ సర్క్యూట్ అయినా సరే డిమ్గా ఎలిగి ఆగిపోతుంది. ఫైనల్గా ఈ బోర్డుతో యూజ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ మళ్ళీ ఎక్కడైనా సప్లై వస్తుందా లేదా, లేకపోతే అక్కడైనా షార్ట్ సర్క్యూట్ అయిందా లేదా డ్యామేజ్ అయిందా, ఆ విధంగా మనం దీంతో చెక్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో చెప్పడానికి రీజన్ అయితే, మామూలుగా మ్యూజిక్తో అప్లోడ్ చేస్తే వీడియో ఎవరికి అర్థం కాదని నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. ఇంకా అలానే డయోడ్స్, రెసిస్టర్స్ లాంటివి కానీ లేకపోతే ఎల్ఈడీస్ లాంటివి కూడా చెక్ చేయొచ్చు దీంట్లో. అయితే మీకు శాంపుల్గా ఇంకో బోర్డు మీకు చూపిస్తాను. ఇది ఎల్ఈడి అనమాట. ఇది డైరెక్ట్గా ప్యారలల్ ఆర్డర్లో ఉంటాయి, కొన్నేమో సిరీస్ ఆర్డర్లో కూడా ఉంటాయి. నేను ఎక్కడెక్కడ వైర్స్ కట్ అయిపోయాయని దీని ద్వారా తెలుసుకుంటాను. అంటే డైరెక్ట్గా ఇక్కడ ఈ బోర్డు నేను సగం కట్ చేశాను. ఫైనల్గా లైన్ ఎక్కడి నుంచి ఎక్కడ డ్రాప్ అయిందో ఈ విధంగా దీంతో చెక్ చేయొచ్చు ఈజీగా. అంటే లైన్ డ్రాప్ అయిందా లేదా, అక్కడ లైట్ సర్క్యూట్ అవుతుందా చూడండి. ఈ లైన్ వరకు పనిచేస్తుందని, మళ్ళీ ఈ లైన్ నుంచి పనిచేస్తుందని దీంతో ఈజీగా చెక్ చేయొచ్చు. ఇదిగోండి ఈ లైన్ పోర్షన్ మొత్తం ఎక్కడైనా డ్రాప్ కూడా తెలిసిపోద్ది ఈజీగా. ప్లస్ ఈ పర్పస్ కోసం నేను తయారు చేశాను. మీరు చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.